జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5 అనే విధంగా విడదీసి చేయడం జరిగింది. అటువంటి విధానంలోనే మరియు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో కొన్ని గ్రామాలను ఎంచుకొని జోహో బీసీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని తెలియజేసినందుకు మాత్రమే ఈరోజు చలకాపురం గ్రామంలో జోహో బీసీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. మరి ఈ జోహో బీసీ కార్యక్రమంలో మన యొక్క బీసీలకు చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసినటువంటి మనకి ఆర్థికంగా రాజకీయంగా ఏ విధంగా సపోర్ట్ చేశారు, మరి ఇప్పటి నుంచి రేపు రాబోయే కాలంలో అంటే ఈ ఎలక్షన్స్ మనం ఓటింగ్ వేసిన తర్వాత విజయం సాధించిన వెంటనే మరి మన బీసీలకు ఏ విధంగా సహాయం చేస్తారు, మరి మనల్ని ఏ విధంగా ఆర్థికంగా రాజకీయంగా ముందుకు తీసుకుపోతాడనేటువంటి విధానాలని మన బీసీ కులాలకు అన్నిటికీ తెలియజేయమని చెప్పడమే ఈ యొక్క జేఏబీసీ కార్యక్రమం యొక్క పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి అంతకు ముందుకు మనకి నాయి బ్రాహ్మణులకైతేనేమి, రజకులకైతేనేమి, ఉపరులకైతేనేమి, పురువులకైతేనేమి, వాల్మీకులకైతేనేమి ఈ విధంగా మన బీసీ కులాల్లో ఉన్నటువంటి 56 కులాలకు సబ్సిడీ ద్వారా 1 లక్ష రూపాయలకు గాను 50% సబ్సిడీ ఇచ్చి 50,000 రూపాయల లోన్లను మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మన పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేసిందని మరి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి మనకి ఎన్నో రకాలుగా పనిముట్లు ఇచ్చి ఆదరించారు. మన బీసీ కులాలు ముఖ్యంగా చేతి వృత్తులపైన ఆధారపడి ఉన్నటువంటి కులాలు, మన చేతి వృత్తులపైన ఆధారపడి ఉన్నటువంటి కులాలను ఆర్థికంగా వీళ్ళకు పనిముట్లు ఇస్తే వీళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందిస్తారని ఎన్నో కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేసినటువంటి గొప్ప వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా రేపు రాబోయే కాలంలో మన బీసీలకు చేసేటువంటి మరి ముఖ్యమైన పనుల్లో కొన్ని నేను ఇప్పుడు తెలియజేస్తున్నాను. బీసీ కులాలలో ఉన్నటువంటి 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పింఛను 4,000 రూపాయలకు చేస్తాను, 50 సంవత్సరాలకి పింఛన్ ఇస్తానన్నాడు. బీసీ ఎన్వి రామకృష్ణ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మరి ఈరోజు ఈ విధంగా మనకి 50 సంవత్సరాలకే బీసీలకు పింఛన్ అనేటువంటి విధానము, మరి బీసీల కోసము ఆర్థికంగా రాజకీయంగా కొన్ని కులాలకు ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్లను స్టేట్ విధానంగా చైర్మన్లను చేసి 56 కులాలకి ఈ బీసీలలో ఉన్నటువంటి 56 కులాలకి డబ్బులు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి మరి చంద్రబాబు నాయుడు గారు ఆ కులాల వారీగా లక్ష్మీరెడ్డి అన్న ఆ కులాల వారీగా ఈ 56 కులాలకు బీసీ కులాలకు సంబంధించినటువంటి వారిని చైర్మన్లుగా ఏర్పాటు చేసి ఆ చైర్మన్ల ద్వారా వాళ్ళ కులాలకు ఈ విధంగా ఈ రోజు ఏ విధంగా అయితే సాధికార కమిటీలను ఏర్పాటు చేశారో ఆ సాధికార కమిటీల ద్వారానే చైర్మన్ ఏర్పాటు చేసి డబ్బులను విడుదల చేసి మరి చంద్రబాబు నాయుడు గారు మన కులాలను అన్నిటినీ అభివృద్ధి చేసే విధంగా నిధులు ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు. అదేవిధంగా మరి కురువలకైతేనేమి చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంలో మరి ఆయన ఒక భవన నిర్మాణం ఏర్పాటు చేసి కనకదాస జయంతి రోజున కనకదాస విగ్రహాన్ని ఏర్పాటు చేసి మరి గొర్రెల కాపురులకైతేనేమి వాళ్ళకు పింఛన్ ఏర్పాటు చేయడము, బీరప్ప గుడులకు సంబంధించినటువంటి ఏవైనా కట్టుకుంటే స్థలాలు ఇవ్వడము, మరి బీరప్ప గుడి పూజారులకు కూడా ఏ విధంగా ఇతర గుడులకు ఏర్పాటు చేస్తారు జీతాలను ఆ విధంగానే జీతాలను ఏర్పాటు చేస్తారని మరి ఆ కుప్పం సభలో చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగినది. అదేవిధంగా పూర్వ కులానికి అయితేనేమి మిగిలిన ప్రతి ఒక్క కులానికి ఈ విధంగా బీసీ కులాలకన్నిటికీ ఆర్థికంగా రాజకీయంగా మరి అండదండగా నిలుస్తానని చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మరి మన యొక్క ప్రతి నాయకుడు సూపర్ 6 పథకాలని అన్నిటినీ మన గ్రామాలలో ఉన్నటువంటి బూతుల ద్వారా యూనిట్ ఇన్ఛార్జీల ద్వారానే కాకుండా మరి పార్టీలో ఉన్నటువంటి మెయిన్ కుటుంబాలను కూడా తీసుకొని పోయి మనం ఇల్లు ఆ కార్డులు ఇచ్చారు, ఆ కార్డులను పంచుతూ సూపర్ 6 పథకాలను మనం తెలియజేయవలసిందిగా ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారాలు.